బీసీ రిజర్వేషన్ ఫైట్ ఎలగందల్ నుంచే స్టార్ట్. బీసీల రిజర్వేషన్ల విషయం కాంగ్రెస్ నాటకాలను ప్రజల ముందు పెడతాము అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ పార్టీని ప్రజల్లో నిలదీస్తాము అంటూ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. అయితే ప్రతి జిల్లాలో సభలు పెట్టాలని నిర్ణయించింది. కరీంనగర్ నుంచి సమరశంఖాన్ని పూరిస్తోంది. ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ బీసీ గర్జన నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అంతకన్నా ముందే సభ నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ భారీ వర్షాల కారణంగా 14వ తేదీకి వాయిదా వేసింది బీఆర్ఎస్. ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. మిగిలిన జిల్లాల్లోనూ సభలు నిర్వహించాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే ఏ జిల్లాలో ఎప్పుడు అనేది ఈ నెల 14న జరిగే సభలో పార్టీ ప్రకటించనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదంటోంది బీఆర్ఎస్. నిన్నటి ధర్నాకు కాంగ్రెస్ మిత్రపక్షాలు కాదు కదా, సొంత పార్టీ అగ్రనేతలే ఎందుకు రాలేదని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? ప్రియాంక గాంధీ గారు, మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? అంటే ఇదంతా డ్రామాలని, మోసం, తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న డ్రామా నడిపించారు. 9వ స్కెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో చట్టం చేస్తేనే రిజర్వేషన్లకి చట్టబద్ధత వస్తుందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. 9th షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఇది మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం. బీఆర్ఎస్ బీసీ నేతలు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు సహా కీలక నేతలంతా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ గర్జన సభ కార్యాచరణ ప్రకటించారు.